మిత్రులకు నమస్కారం. ఈరోజు చిన్న బోనాల 10వ వార్డులో మనం ఇక్కడికి ఈ స్థానిక ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఎక్కడికి వచ్చినామంటే నల్లనే గుట్టన ఆనుకొని ఉన్న ప్యాకేజ్ 9 కెనాల్ దగ్గర మనం ఉన్నాము. ఏదైతే ఈ ప్యాకేజ్ 9 కెనాలు మల్కపేట రిజర్వాయర్కి అనుసంధానంగా మల్కపేట రిజర్వాయర్ నుంచి ఈ యొక్క ఏవైతే సిరిసిల్లలో విలీనమైన 7 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకు నిత్యం వ్యవసాయ క్షేత్రానికి అనుసంధానమై నిత్యం నీళ్లు అందించే విధంగా వ్యవసాయము సస్యశ్యామలమై మంచి పంటలు వండే విధంగా ఇవి కాలువ అయితే మేము బాగుంటుందని మేము అనుకున్నాం. గత ప్రభుత్వం 9 సంవత్సరాల క్రితం ఈ కెనాల్ను ప్యాకేజ్ 9 కెనాల్ను ప్రారంభించి ఇప్పటి వరకు దీన్ని ఇంతవరకు చేతబట్టకపోవడం ఇలా మాకు బోనాల ప్రజలకు కావచ్చు 7 గ్రామాల ప్రజలకు కావచ్చు సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. గతంలో నాయకులు అందరు వచ్చిర్రు పోయిర్రు, వాళ్ళ అవసరాలకు గెలిచిర్రు, మాట్లాడిర్రు, ఈ కాలువ ఆ కాలువ అని ఆఫీసుల చుట్టూ తిరిగిర్రు, ఒక్కడు కూడా పనిచేయలేకపోయాడు. ఇవాళ గత సంవత్సరం సేమ్ ఇదే ఎండాకాలంలో 100 ఎకరాలు చిన్న బోనాల్లో ఎండిపోతే అందరు నాయకులు వచ్చిర్రు, ఫోటోలు దిగిర్రు, ఇది చేసిర్రు అది చేసిర్రు, మాట్లాడిర్రు, రైతులతో మాట్లాడిర్రు, ఫోటోలకే పరిమితం అయిపోయింది తప్ప ఈ రోజు వరకు కూడా దాని పరిష్కారం వెతకలే. ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఉన్నారు, ఆయన మాజీ మంత్రి, వారి ప్రభుత్వంలోనే ఇలా ఇది కెనాలు ప్యాకేజ్ 9 మల్కపేట రిజర్వాయర్ ద్వారా భూ నిర్వాసితులు అందరికీ దాదాపు 5 కోట్ల పైచిలకు భూ నిర్వాసితులు అందరికీ దాదాపు 50 ఎకరాలకు పైగా డబ్బులు వచ్చినాయి. ఎకరాన 12.5 లక్షలు దాదాపుగా వచ్చినాయి, నిర్వాసితులకు వచ్చినాయి. ఆ నిర్వాసితులకు ఏదైతే వచ్చిందో ఆ నిర్వాసితులకు ఇచ్చిర్రు, ఒక సంతోషం. కానీ మిగతా ఉన్న రైతులకు ఈ కాలువ ద్వారా లాభం జరుగుతుంది, మాకు నీళ్ళు వస్తాయని ఆశించినందుకు మా నోట్లో మన్నుపడ్డట్టు అయిపోయింది. ఇలా ఒక్క చెరువులో కూడా చూడండి, పక్కనే ఇక్కడ ఆనుకొని కొత్త చెరువు ఉంది, మాకు కింద బతుకమ్మ చెరువు ఉంది, అటు శుద్ధగండి చెరువు ఉంది. ఇలా అనేక చెరువులు, బోనాల్లో 4-5 చెరువులు ఉన్నాయి. ఒక్క చెరువులో కూడా ఒక ముంతడు నీళ్ళు వెళ్ళాయి. ఇలా మీ మీడియా మిత్రుల సాక్షిగా మీకు అందరికీ చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఈ కెనాల్లో చూసుకున్నట్టయితే 7.5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పని కాకపోవడం అనేది బాగా దౌర్భాగ్య పరిస్థితి. జిల్లా కేంద్రంలో ఎక్కడో మారుమూల ప్రాంతాలలో ఇలా టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, నిత్యం 24 గంటల కరెంట్ ఇస్తున్నాం, నిత్యం నీళ్ళు ఇస్తున్నాం, రైతులందరినీ సస్యశ్యామలంగా ఉంచుతున్నాం, సస్యశ్యామలమైన పంటలు పండుతున్నాయి అన్న ప్రభుత్వ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇలా కేటీఆర్తో సహా మేము అందరిని అడుగుతున్నాం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, గతంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులను కూడా ప్రభుత్వంలో ఉండి ఇలా పనిచేయకపోయిన దౌర్భాగ్యులను కూడా మేము అందరిని అడుగుతున్నాం. ఇలా కేటీఆర్ రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి ఇక్కడ కార్లేసుకొని ఉరుకుతున్నాడు. ఇలా నీ జిల్లా కేంద్రంలో, నీ నియోజకవర్గంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ఇలా చిన్న బోనాలకు సంబంధించి ఇలా మిగతా 7 గ్రామాలు, పెద్దూరు కావచ్చు, పెద్ద బోనాలు కావచ్చు, ముష్టిపల్లి కావచ్చు, చంద్రంపేట కావచ్చు, నీళ్లు లేక తల్లాడుతున్నాం. ఇలా పంటలు, అనేక పంటలు, ఇంకొక 10 రోజులు అయితే ఇదే మీరు ఈరోజు వచ్చిన మీడియా మిత్రులే మీరు రేపే వస్తారు. అనేక పంటలు, 100 ఎకరాలు, ఇక్కడ 1500 ఎకరాలు వరి సాగు చేస్తాం. ఈ 1500 ఎకరాలలో దాదాపు సగం ఎండిపోయే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. కావున ఇదంతా దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇలా మేము ఈ యొక్క ఎందుకైతే పెండింగ్ అయిందో కొందరు నాయకుల లోపం వల్ల కూడా ఇలా పెండింగ్ అయిందని మేము అనుకుంటున్నాము. కాబట్టి వెంటనే దీని యొక్క కార్యకలాపాలు, దీని యొక్క కెనాల్ యొక్క పనులు తొందరనే పునర్నిర్మాణం పాటించి ఇలా మా రైతులకు అండగా ఉంటారని మేము ఆశిస్తున్నాం. ఏదైతే ఒక పేరుకే చెప్పుకోవడానికి మాకు అయిపోయింది. ఇప్పుడు మల్కపేట రిజర్వాయర్లో కుండ తీసుకొచ్చి కుండలో నీళ్ళు నింపి పెట్టుకున్నాం అంతే. దాన్ని వాడటానికి పని చేయి, మాకు తాగడానికి పని చేయి, పంటలకు పని చేయని అంటే దాన్ని మల్కపేట రిజర్వాయర్ కట్టినమయ్యా, మొత్తం 100 ఎకరాలు మేము సస్యశ్యామలని చెప్తామని వీళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు చెప్పుకుంటారు. అప్పుడు ఉన్నోళ్ళు చెప్పారు, ఇప్పుడు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరిని అనరాకుండా మేము అయిపోయింది. ఇప్పుడు మాకు సిరిసిల్ల కేంద్రంలో చూస్తే ఇలా కేటీఆర్ని అడిగితే ఏమంటారు, మన గవర్నమెంట్ లేదు కదా తమ్మి, మేము ఏం చేయరాకుంటుంది, మనోడు చెప్తే వాళ్ళోడు చెప్తా అంటారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళని అడిగితే మాకు ఎమ్మెల్యే లేడు కదా తమ్మి, మేము అడిగితే అక్కడ పోయి అడిగితే ఇక్కడ అడుగుదామంటే మాకు అసెంబ్లీలో మేము చర్చిద్దామంటే మాకు ఎమ్మెల్యే లేడు కానీ కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మా రైతుల పరిస్థితి ఎవరికి చెప్పుకోమంటారు, ఇలా మా గోడు ఎవరికి చెప్పుకోమంటారు, ఇలా అధికారులకే మేము చెప్పుకుంటాం. మాకు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, గౌరవమైన కలెక్టర్ గారికి ఇలా మీ దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇలా మేము ప్రజాప్రతినిధులు అంతా చావదచ్చిన వాళ్ళే ఉన్నారు, ప్రజాప్రతినిధులతోటి పని కాదు. ఇలా మేము ఎందుకంటే ఇలా ఒక 100 మంది రైతులను తీసుకొని రావచ్చు, కానీ రైతులను ఇబ్బంది పెట్టకుండా ఇలా మీ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ పని కాకుంటే పెద్ద ఎత్తున రైతులతోటి మేము మాట్లాడిస్తాం. ఇలా ఎవరిని రైతులు అన్నట్టు నాగం చేయకుండా, గతంలో కొంతమంది నాయకులు రైతులు నాగం చేసి ఇటు పోదాం అటు పోదాం తిప్పారు. ఆ తింపే ఇలా బీజేపీ అనేది అది అట్లా చేసే కార్యక్రమాలు ఉండయి. ఇలా బీజేపీ అనేది బాజాప్తా రైతుల కోసం పోరాడితే ఎవరు వచ్చినా రాకుండా రైతుల కోసం మేము అండగా ఉంటాం.
రైతుల కోసం మేము ఉంటాము. రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయము. ఇవాళ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ కాలువ యొక్క నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలి. వెంటనే ప్రారంభించి దీనిలో ఒక ఏదైతే లోతులు ఏవైతే మిస్టేక్లు ఉన్నాయో అవన్నీ వెరిఫికేషన్ చేసి ఎందుకు ఆగింది, ఎందుకు ఇలా ఈ పెండింగ్ చేయాల్సి వచ్చింది అనేది మీరు లోతుగా దీన్ని ఎంక్వైరీ చేసి వెంటనే ఈ యొక్క కాలువలు నిర్మాణం చేసి మాకు నీళ్ళు అందించాలి. ఇదొకటి. ఇప్పుడు ఇవాళ స్టార్ట్ చేస్తే కాలువ ఇవాళ అయ్యేది కాదు. దాదాపు ఇంకొక 3-4 సంవత్సరాలు పడుతుంది. ఆ లోపు మీరు ఏం చేస్తారన్నది ఒక వేరే మార్గం ద్వారా మీరు నీళ్ళు వచ్చే ప్రయత్నం చేస్తే మాకు బాగుంటుంది. ఒకవేళ ఈ యొక్క కలెక్టర్ గారి దృష్టికి ఈరోజు తీసుకెళ్తున్నాం, లేకపోతే రైతులతోటి పెద్ద ఎత్తున బీజేపీ మా సంజయ్ అన్న సారథ్యంలో, మా జిల్లా అధ్యక్షుడు గోపన్న ఆధ్వర్యంలో రైతులతోటి పెద్ద ఎత్తున నిరాహార దీక్షకు మేము కూర్చుంటాం. ఇలా కాంగ్రెస్ నాయకులు ఇటాంకలు వచ్చిన పాపన్న పోలే. ఇలా మేమే తల్లడిల్లుకుంటూ ఒగల బాధ ఒకలు చెప్పుకుంటూ రైతుల ఒకలు ఏడ్చే కాలం వచ్చింది. ఇలా ప్రజాప్రతినిధులు లేరు. ఇలా వచ్చిన ప్రజాప్రతినిధులు వాడోడు వీడోడు వాడిని పట్టుకొని వీని పట్టుకొని దుంకటోళ్ళు ఉన్నారు తప్ప ఇలా ప్రజల కోసం కొట్లాడేటోడు ఎవరు లేడు. దయచేసి చెప్తున్నాం, ప్రజాప్రతినిధులు అందరికీ చెప్తున్నాం, ఇలా మాకు సహకరించి ఇలా అధికారులతోటి మాట్లాడి ఇలా ఈ ప్యాకేజ్ 9 వెంటనే పునర్నిర్మాణం చేపట్టి ప్యాకేజ్ 9 ద్వారా ఈ యొక్క నీళ్లు ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడికి చేరవేరిస్తే మాకు బాగుంటుందని మేము మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాము. దీని ద్వారా ఎవరికైనా ఇబ్బంది కలిగితే మాకు క్షమించాలి. ఒక జిల్లా కలెక్టర్ గారు మీ దృష్టికి తీసుకురావాలనే తప్ప మీదేదో చెడు ఉద్దేశం కాదు, ఇక ప్రజల మీద చెడు ఉద్దేశం కాదు, మీ అందరికి దృష్టికి తీసుకుపోవాలి. ఇలా మేము ఈ సమస్య అనేది ఇప్పుడు ఈ రోజు తక్కువ ఉంది కావచ్చు, ఇంకొక 10 రోజులు అయితే ఎక్కువ అవుతుంది. ఒక్కొక్కళ్ళు ఊరేసుకునే కాలం ఉంది రైతులు. కాబట్టి ఇలా ఈ లోపు మీరైనా దీని సమస్య ఎట్లా పరిష్కరిస్తే బాగుంటుంది అనేది మా అధికారుల దృష్టికి తీసుకొచ్చి అధికారులతో సమైక్యమై ఇలా మా రైతులతోటి చర్చించి రైతులతోటి ఏ రకంగా అయితే నీళ్ళు వస్తాయి అన్నది మీరు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకు ధన్యవాదాలు.